హలో ఎవ్రీవన్, చాలా రోజుల తర్వాత మా బెస్ట్ ఫ్రెండ్ నన్ను వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్తున్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? నా కోసం చికెన్ కర్రీ వండి తినిపిస్తాడట. చూద్దాం ఎలా వండుతాడో. సో ఈ ప్లేస్లో నేను చిన్నప్పుడు చాలా ఆడుకున్నట్టు నా మెమోరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి ఒక్కసారి ఇక్కడికి అడుగు పెట్టగానే. సో చిన్నప్పుడు మెమోరీసే వేరు కదా. సో చికెన్కి కావాల్సిన అన్నీ కూడా కట్ చేస్తున్నాడు. చికెన్కి ఎంత అవసరమో అంత మాత్రమే కట్ చేస్తున్నాడు. అంత పేషెన్స్ ఉండాలి. మరి నా కోసం ఆ మాత్రమన్న పేషెన్స్తో నువ్వు కట్ చేస్తేనే బెటర్. చికెన్కి కావాల్సిన టమాటోస్, మనకు కరివేపాకు, మిర్చీస్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మసాలాలు కూడా అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాడు. సో ఎలా వండుతాడో ఒకసారి ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ మనమైతే చికెన్ వండుతున్నాడు. సెకండ్ బగారా రైస్ వండుతాడు. ఫస్ట్ అయితే చికెన్ ఎలా వండుతాడో ఒకసారి చూద్దాం. ఎందుకు ఉన్న ఇట్లకే రేట్లు వేసుకోమంటే కనుక అనుకుంటుంది దాని చేయగలిగిన అట్లా 15 లక్షల అయితే 10 లక్షలు లోన్ తీసుకుంటాం. అదే మరి అంత అవసరం చుట్టూ చేయించుకోవచ్చు. తర్వాత గురించి ఎందుకు లేకపోతే 15 లక్షలకి ఏం అడగలేదు ఊర్లో. నేనైతే చాలా రోజుల తర్వాత వీళ్ళ ఇంటి దగ్గర తింటున్నాను. అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు చాలాసార్లు తినేవాడిని. ఓకే, ఇంకొక 5 to 10 minutes అయితే అయిపోయినట్టు. ఇప్పుడు కారం తగినంత కారం కూడా వేసేద్దాం. ఓకే, ఇంకొక 5 to 10 minutes అయితే ప్రాపర్గా ఉడుకుతుంది మన చికెన్. ఈలోపు మనము బగారా రైస్ ఎలా వండుతాడో ఒకసారి చూద్దాం. మనము ఇంకొక 5 minutesలో చికెన్ కర్రీ అయిపోతుంది. ఇదిగో చూసేయండి, బగారా రైస్ ఎలా వండుతాడో ఒకసారి చూసేద్దాం. ఓకే, ఫైనల్గా మనము రైస్ అయితే వేసేద్దాం. ఓకే, మనకైతే చికెన్ కర్రీ బగారా రైస్ అయిపోయింది. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. చికెన్ కర్రీ అయితే బాగా కనిపిస్తుంది. బగారా రైస్ కూడా ఒకసారి చూద్దాం. బగారా రైస్, మా కోసం కూల్ డ్రింక్ కూడా తీసుకొచ్చాడు మజా. ఇలా చాలా సంవత్సరాల తర్వాత నేను వీళ్ళ ఇంటికి వచ్చి మా ఫ్రెండ్ చేత్తోని వండి పిచ్చి తిని నాకు ఆ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నేనైతే చాలా లక్కీ అనుకోవాలి. చాలా మెమొరీస్ నాకు గుర్తుకొచ్చాయి. అండ్ ఫైనల్లీ నేను యూట్యూబ్ ఛానల్